హన్మకొండ నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ లో డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ గారిచే అన్ని రకాల కిడ్నీ ప్రోస్టేట్ సమస్యలకు మెరుగైన చికిత్స. నిర్మల్ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు లభించును. 7904489723. 20 కోట్ల రూపాయలతోని కమలాపూర్లో 302, ఆడ 50, గూడూరులో 50, మరిపల్లిగూడెంలో 50, 20 కోట్ల రూపాయలతోని మేము కట్టించినాం. మొన్న హడావిడి చేసి మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉండి ఇంత హడావిడి చేసి ఓపెన్ చేసి వచ్చి మీ అందరు చూడొచ్చు. ఇప్పుడు సుమన్ టీవీ మొత్తం పంపిస్తా, ఆడ చూడొచ్చు. మీరు కెమెరా అటు తిప్పాలి ఒక్కసారి ప్లీజ్. ఆ కెమెరాలో ఆ గ్లాసులు చూడండి పరిస్థితి. కనీసం వెనుక దిక్కు రోడ్స్ చూడండి, రోడ్స్ లేవు. ఆ పోల్స్ దగ్గర చూడొచ్చు, ఆ పోల్స్కి కరెంట్ లైన్లు గుంజలేదు. ఇప్పటిదాకా కనీసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాకపోగా వాళ్ళు వచ్చిపోయి 10 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా బెనిఫిషియరీ లిస్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఎందుకు అనౌన్స్ చేయలేదు అని నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా నేను అడుగుతా ఉన్నాను. మీరు అనౌన్స్ చేయాలి. వారం రోజుల లోపల పోకపోతే వాళ్ళ పేర్లు చేంజ్ చేస్తా అని స్టేజ్ మీద అనౌన్స్ చేసిపోయినారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి మీరు వారం రోజుల లోపల చేయకపోతే వెళ్ళిపోతా అన్నారు. మరి మీరు వారం రోజులలో పేర్లే అనౌన్స్ చేయలేదు. మరి వారిని ఎట్లా లోపల పోమంటారు? ఈ లోపల పోయే పరిస్థితి ఉందా? మళ్ళీ వాళ్ళు కొత్తగా చేసేది కూడా ఏం లేదు. కేసీఆర్ గారే ఒక్కొక్క ఫ్లాట్ మీద 1,25,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శాంక్షన్ చేసిర్రు. అది సుమారు 4,92,00,000 అంటే సుమారు 5 కోట్ల రూపాయలు అనుకోండి. 5 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్కి, డ్రైన్కి, కరెంట్ లైన్స్కి వీళ్ళు కొత్తగా ₹1 పెట్టేది ఏం లేదు. కేవలం అవి ఉన్నాయి టెండర్ వేయించి ఫాస్ట్గా ఇమ్మీడియట్గా చేయించి అందరినీ లోపలికి పంపాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా పేద ప్రజలకి దయచేసి సుమన్ టీవీ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారికి కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాను. పేదవాళ్ళకి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లుని వెంటనే పంచాలి. మీరు పంచకపోతే మాత్రం మళ్ళీ 10 రోజుల తర్వాత ఖచ్చితంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.